కోవూరు షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల బకాయిలు ప్రభుత్వాలు మారినా నాయకులు మారినా కలకానే మిగిలింది. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మాట నిలబెట్టుకుంటూ చొరవ చూపి అసెంబ్లీలో గలం విప్పి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి 13 ఏళ్ల నాటి కలను సాకారం చేశారు. ఈ కృషి ఎనలేనిదని రైతు సంఘం నాయకులు బిచ్చగుంట నారాయణ అన్నారు. దీంతో షుగర్ ఫ్యాక్టరీ కార్మికులు చెల్లించాల్సిన 28 కోట్ల బకాయిలను ప్రభుత్వం చెల్లించడంతో కార్మికుల ముఖాల్లో వెలుగులు నింపారు. దీంతో పాటు 124 ఎకరాల్లో పారిశ్రామిక కంపెనీలు ఏర్పాటు చేయడం సంతోషమన్నారు. ఈ సమస్య పరిష్కారానికి కృషి చేసిన వేమిరెడ్డి దంపతులకు ధన్యవాదాలు తెలిపారు. కోవూరు షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల బకాయిలు ప్రభుత్వాలు మారినా నాయకులు మారినా కలకానే మిగిలింది. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మాట నిలబెట్టుకుంటూ చొరవ చూపి అసెంబ్లీలో గలం విప్పి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి 13 ఏళ్ల నాటి కలను సాకారం చేశారు. ఈ కృషి ఎనలేనిదని రైతు సంఘం నాయకులు బిచ్చగుంట నారాయణ అన్నారు. దీంతో షుగర్ ఫ్యాక్టరీ కార్మికులు చెల్లించాల్సిన 28 కోట్ల బకాయిలను ప్రభుత్వం చెల్లించడంతో కార్మికుల ముఖాల్లో వెలుగులు నింపారు. దీంతో పాటు 124 ఎకరాల్లో పారిశ్రామిక కంపెనీలు ఏర్పాటు చేయడం సంతోషమన్నారు. ఈ సమస్య పరిష్కారానికి కృషి చేసిన వేమిరెడ్డి దంపతులకు ధన్యవాదాలు తెలిపారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పోయింది. తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. ఆనాడు కూడా చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీల్లో కోవూరు షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తానని, కార్మికుల ఉద్యోగులు బకాయిలు ఇస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చాడు. ఆయన కూడా 5 సంవత్సరాల కాలం గడుపుకొని ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత ప్రభుత్వం మారింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికల హామీలో భాగంగా కోవూరు షుగర్ ఫ్యాక్టరీకి పూర్వవైభవం తెప్పిస్తానని హామీ ఇచ్చారు. కానీ అది మాటలకే పరిమితమైంది. పోతే 6 ఫ్యాక్టరీలని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపేసింది. కట్ ఆఫ్ డేట్ ఇచ్చి 6 ఫ్యాక్టరీకి గాను 108 కోట్లు అలాట్మెంట్ చేశారు. కానీ 5 ఫ్యాక్టరీలకు ఇచ్చారు. కానీ కోవూరు షుగర్ ఫ్యాక్టరీ జాతీయ రివార్డులు ఇచ్చిన ఫ్యాక్టరీ కార్మికులకు మాత్రం మొండి చేసి చూపించారు. తర్వాత ఆ ప్రభుత్వం కూడా పోయింది. తర్వాత మేము కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ కోవూరు శాసనసభ్యురాలు శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి చుట్టూ పలుమార్లు తిరిగాము. ఆమె నేను తప్పకుండా చేస్తాను, మీ పని నేను చేయిస్తానని మాకు ఎన్నో మాటలు నెమ్మదిగా చిరునవ్వుతో మాకు ధైర్యం చెప్పింది. దానిలో భాగంగా గత వారం క్రితం మేము ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారిని కలిసి, అమ్మా మీరు కోవూరు షుగర్ ఫ్యాక్టరీ మీద మీరు శాసనసభలో మీ గళం వినిపించాలని ఆమె కోరాము. దాని మీద ఆమె కూడా శాసనసభలో కోవూరు షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల బకాయిల మీద ఆమె మాట్లాడటం కూడా జరిగింది. తర్వాత ఆమె మాట్లాడిన తర్వాత కూడా పోయి ఆమెని కలవటం జరిగింది. ఆమెకు చెప్పాం, అమ్మ రైతులకు షేర్ ధరం ఉంది, వాళ్ళ సమస్య కూడా పరిష్కారం కావాలా, మీరు నేరుగా కలెక్టర్ గారితో మాట్లాడితే కలెక్టర్ గారు పిలిస్తే రైతులు కార్మికులు అందరూ కార్మిక నాయకులు వస్తాము, మా సమస్య సులభం అవుద్దని చెప్పాం. ఆమె నేరుగా కలెక్టర్ గారితో మాట్లాడటం, కలెక్టర్ గారు ఎండీ గారిని తాడేపల్లిలో ఉంటే ఆయన అర్ధరాత్రి పిలవనప్పటం, ఈ విషయాలన్నీ తీసుకోబోయి బుధవారాల్లో కలెక్టర్ గారి సీఎం గారి దగ్గర కలెక్టర్ సమావేశంలో భాగంగా బుధవారం రోజు మన కోవూరు షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల బకాయిలు దాని విస్తీర్ణం 124 ఎకరాలు చెప్పడం జరిగింది. కోవూరు షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల బకాయిలు 22 కోట్ల 30 లక్షలు. పోతే కార్మికులకు షేర్ ధనం సుమారు 3 నుంచి 5 కోట్ల రూపాయలు ఉండొచ్చు. దాని మీదట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి కోరిక మీదట ఆమె చేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చేసిన ఒత్తిడి మీదట సీఎం చంద్రబాబు నాయుడు కోవూరు షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల బకాయిలు వెంటనే ఇచ్చేస్తాము, ఆ 120 ఎకరాల స్థలాన్ని ఇండస్ట్రియల్ పార్క్గా అప్పచెప్పి ఆడ పరిశ్రమలు స్థాపిస్తామని రాత్రి కలెక్టర్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. దీనికి గాను కోవూరు ఫ్యాక్టరీ కార్మికుల తరఫున, కార్మిక సంఘాల తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి దీని మీద క్రమం తప్పకుండా ప్రతిసారి చంద్రబాబు నాయుడిని
తర్వాత ఇండస్ట్రియల్ మినిస్టర్ని, ఇన్ఛార్జ్ ఫరూక్ మినిస్టర్ని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కలిసి తిరుగుతూ మా పని ఒక గాడిలో పెట్టిన దానికి కోవూరు శాసనసభ్యురాలు ఏవిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.